మీలో చాలామందికి ఈ డౌట్ వచ్చి ఉండవచ్చు. అంటే మనం నార్మల్గా గోల్డ్ షాప్‌లోకి వెళ్తే అక్కడ గోల్డ్ జ్యువెలరీ చూస్తుంటాం. ఆ గోల్డ్ జ్యువెలరీకి గోల్డ్ ఎలా వస్తుంది? ఆ గోల్డ్ ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకొస్తున్నారు? అంటే గోల్డ్ అని మైనింగ్ చేస్తారని మనం వినే ఉంటాం. బట్ మైనింగ్ చేసిన తర్వాత గోల్డ్ ఎలాగా వీళ్ళు చేరుకుంటుంది? అసలు ఎవరు వీటన్నిటిని సప్లై చేసేది అని డౌట్ గాని మీరు ఎప్పుడైనా వచ్చి మీరు ఆలోచిస్తే మీకు ఖచ్చితంగా ఈ కంపెనీ గురించి తెలిసుండేది. అదే ఆగ్మాంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. ఈ ఆగ్మాంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనే కంపెనీ ఇప్పుడు మార్కెట్లోకి ఐపీఓ ద్వారాగా వస్తుంది. సో ఇది అసలు ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ ఫంక్షన్స్ ఏంటి, ఇది ఎలాగా ఇన్కమ్ జనరేట్ చేస్తుంది అనే విషయాలు ఒకసారి చూద్దాం. హాయ్, దిస్ ఈజ్ జోగి, ఫినాన్షియల్ అడ్వైజర్, ధనమూలం ఇన్వెస్ట్మెంట్స్. ఆగ్మంట్ ఎంటర్ప్రైజెస్ ఇదేంటంటే గోల్డ్ ప్రొక్యూరింగ్ అండ్ గోల్డ్ రిఫైన్డ్ కంపెనీ. అంటే బంగారాన్ని ఎక్కడెక్కడి నుంచో బంగారాన్ని సేకరించి మళ్ళీ తిరిగి ఆ బంగారాన్ని రిఫైన్ చేస్తుంది. రిఫైన్ చేసి తిరిగి మళ్ళీ జ్యువెలరీ షాపులకి సప్లై చేసే ఒక రకమైన మార్కెటింగ్ కంపెనీ. ఓకేనా? అసలు ఈ కంపెనీ ఇప్పుడు ఐపీఓకి వచ్చి అసలు ఏం చేయబోతుంది కంపెనీ, అసలు ఐపీఓగా రావడానికి అసలు ఈ కంపెనీకి ఉన్న ఆలోచన ఏంటి, అసలు ఈ కంపెనీ నిజంగా చేస్తున్న ఫంక్షన్స్ ఏంటి, వర్క్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇదేంటంటే ఈ కంపెనీ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ బార్స్ తయారు చేస్తుంది. అంతేకాకుండా జ్యువెలరీ కూడా తయారు చేస్తుంది. తయారు చేసి పలు రాష్ట్రం దేశంలో ఉన్న పలు షాపులకి సప్లై చేస్తుంది. అండ్ సర్వీసెస్ టు గోల్డ్ డీలర్స్ ఉంటారు కదా, ఆ డీలర్స్కి మర్చెంట్స్కి ఈ రకరకాల సర్వీసెస్ అందిస్తుంది. డిజిటల్ గోల్డ్ కూడా అమ్ముతుంది. ఈ డిజిటల్ గోల్డ్ ద్వారా మీరు కొన్ని షాపులకు వెళ్ళి అక్కడ నుంచి ఒరిజినల్ ఫిజికల్ గోల్డ్ తెచ్చుకోవచ్చు. అండ్ గోల్డ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంది. బట్ ఇదంతా ఎలా చేస్తుంది అంటే ఈ ఆగ్మంట్ ఎంటర్ప్రైజెస్ అనేది మన దేశంలో ఉన్న పలు బ్యాంకుల నుంచి, అంతేకాకుండా విదేశాల్లో ఉన్న బ్యాంకుల నుంచి కొన్ని పాత బంగారాన్ని, బ్యాంకుల్లో వేలంకు వచ్చే బంగారాన్ని ఈ కంపెనీ తెచ్చుకుంటుంది, సేకరించుకొని వాటిని మళ్ళీ రిఫైన్ చేస్తుంది. మళ్ళీ ఆ బంగారాన్ని వాడుకొని దాని నుంచి కొత్తగా బంగారాన్ని తయారు చేస్తుంది. తయారు చేసి ఆ బంగారాన్ని జ్యువెలరీస్ తయారు చేసి మళ్ళీ తిరిగి షాపులకి జ్యువెలరీ కింద తిరిగి సప్లై చేస్తుంది. ఇది దీని యొక్క బేసిక్ మోడల్ ఆఫ్ బిజినెస్. ఓకేనా? అయితే ఇప్పుడు ఇది ఒకటి సప్లయింగ్ కానీ ఇంకేం చేస్తుందంటే ఈ కంపెనీ 2 టైప్స్లో ఆర్గనైజ్ చేస్తుంది. ఒకటి B2B అండ్ B2C. B2B అంటే ఏంటంటే ఆగ్మెంట్ స్పాట్. వీళ్ళు ఏదైతే బంగారాన్ని ప్రొక్యూర్ చేసి రిఫైన్ చేశారో ఈ రిఫైన్ చేసిన బంగారాన్ని వీళ్ళు స్వయంగా పెద్ద షాపులకి హై వాల్యూమ్లో అమ్ముకుంటారు. ఓకేనా? ఇక్కడ వీళ్ళకి మార్జిన్ అనేది చాలా తక్కువ. అంటే బంగారాన్ని వీళ్ళు ఏదైతే ప్రొక్యూర్ చేసి రిఫైన్ చేసిన తర్వాత షాపులకు అమ్మే రేట్ అనేది, ఆ రేట్ అనేది వీళ్ళు మార్జిన్ చూసుకుంటే తక్కువ ఉంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే వాల్యూమ్ చూసుకుంటారు. ఎంత మోతాదులో అమ్మితే వీళ్ళకి మా ప్రాఫిట్ వస్తుందని చూసుకుంటారు. సో వీళ్ళు హైలీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ వాల్యూమ్స్, నాట్ ఆన్ మార్జిన్. ఓకేనా? ఇలాగా వీళ్ళు వేరే పెద్ద షాపులకి, షాపింగ్ చైన్స్కి వీళ్ళు బంగారాన్ని, జ్యువెలరీని సప్లై చేస్తారు. ఇంకా B2C మోడల్ ఏంటంటే ఆగ్మెంట్ గోల్డ్ ఫర్ ఆల్. ఇదొక వీళ్ళు డైరెక్ట్గా కొన్ని వాళ్ళ ఓన్ షాప్లు, ఓన్ ఫ్రాంచైజీలు పెట్టుకుని దాని ద్వారా డైరెక్ట్గా క్లయింట్స్కి గోల్డ్ని అమ్ముతారు. ఇది ఒక రకమైన మోడల్. సో ఈ దగ్గర ఉన్నవి B2C అది B2B. ఈ 2 మోడల్స్లో వీళ్ళు బిజినెస్ ఆపరేట్ చేస్తున్నారు. కానీ మేజర్ ఇన్కమ్ సోర్స్ అనేది B2Bనే. అంటే డైరెక్ట్గా వీళ్ళు పెద్ద సప్లయర్స్కి, పెద్ద షాప్స్కి, వాళ్ళకి మాత్రం డీలర్స్కి వీళ్ళు ఎక్కువగా బంగారాన్ని సప్లై చేస్తుంటారు. దాని ద్వారానే వీళ్ళు మెజారిటీ బిజినెస్ ఆపరేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ అసలు ఇలాంటి కంపెనీలు, ఈ కంపెనీలో ఉండే మార్జిన్స్, ప్రాఫిట్స్ చూసుకున్నట్లయితే గత 1 ఇయర్ తప్పితే అంతకు ముందు వరకు కూడా కంపెనీ మంచి ఆపరేటింగ్ ప్రాఫిట్స్నే జనరేట్ చేసింది. సో కంపెనీ అనేది వెరీ ప్రాఫిట్లోనే ఉంది. అంతేకాకుండా ఇది ఒక యూనిక్ మోడల్ కంపెనీ. ఎందుకంటే ఇండియాలో ఇలాంటి కంపెనీస్ చాలా అరుదు. సో దీనికి నో పియర్ కంపెనీస్ ఆల్సో. అంటే ఇలాంటి బిజినెస్ చేసేటటువంటి కంపెనీస్ లిస్టెడ్ సెక్టార్లో అసలు లేవు మన ఇండియాలో. సో ఇది
ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ అనేది సుమారుగా 825 కోట్ల రూపాయలు సమీకరించేందుకు సిద్ధమైంది. సో ఈ ఐపీఓ ఓపెన్ డేట్ ఎప్పుడంటే 21 ఆగస్ట్ ఆల్రెడీ అయిపోయిందండి. ఎండింగ్ డేట్ అనేది 25 ఆగస్ట్. అలాట్మెంట్ అనేది 27 వస్తుంది, బట్ లిస్టింగ్ కానీ 31న ఈ కంపెనీ యొక్క ఐపీఓకి వచ్చిన షేర్లు అనేవి మన స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతాయి. సో ఈ ప్రైస్ బ్యాండ్ కానీ చూసుకున్నట్లయితే నియర్లీ 750 to 788 రూపీస్ వరకు దీని ప్రైస్ బ్యాండింగ్ ఉంది. సో ఇప్పుడు ఇలాగేంటంటే 825 crores వీళ్ళు గ్యాదర్ చేసి దీన్ని మళ్ళీ కంపెనీ డెవలప్మెంట్కి మాత్రమే వాడడానికి పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. సో ఇదే అండి బ్రీఫ్గా ఈ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్. మీకు నచ్చిన మీకు తెలిసిన ఏదైనా ఈ కంపెనీ గురించి వివరాలు ఉంటే కింద షేర్ చేసుకోండి. సో మీరు ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నట్లయితే కింద కామెంట్ చేయండి. అసలు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఐపీఓ ద్వారా లిస్టింగ్ గెయిన్స్ కానీ అనేది, లేదు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ట్రై చేస్తున్నాను అనుకుంటే ఆ విషయాన్ని కూడా కింద కామెంట్ చేయండి. సో మీ యొక్క కామెంట్లో మరికొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. సో ఇది మా యొక్క పెర్సెప్షన్. ధనంమూల మీడియా ద్వారా మేము మీ యొక్క సమాచారాన్ని మాత్రం ఇచ్చాము. మీరు నిజంగా ఐపీఓ అప్లై చేయాలనుకుంటే మీరు మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదా మీ యొక్క ఫినాన్షియల్ అడ్వైజర్ని అప్రోచ్ అయ్యి ఆయనతో డిస్కస్ చేసి అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. అంతేగాని కేవలం మా యొక్క ఒపీనియన్ మీద ఆధారపడి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్. ఓకే, థ్యాంక్ యూ.